క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ మాటలు మనం రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరంలో మనము చూస్తున్నామట. ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, ఎవరిని ముందుగా నిర్ణయించెను అంటే దేవుడు తన సృష్టిని అంతటినీ చేసుకొని సృష్టిలో కొందరిని ఆయన నిర్ణయించుకున్నాడంట. మనము పాత నిబంధనలో చూస్తే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని ఆయన నిర్ణయించుకొని అబ్రహామును పిలుచుకొని ఆ అబ్రహాము యొక్క సంతానంలో నుండి ఇశ్రాయేలీల్ని తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. అబ్రహామును ముందుగా పిలిచి నిర్ణయించి వారిని పిలిచారంట. పిలిచి నీతిమంతులుగా తీర్చారట. అంటే అబ్రహాము గారు వచ్చినప్పటికీ ఆయన ఒక విగ్రహారాధికుడు అనమాట. అన్య దేవతలను అమ్ముకునేవాడంట. కానీ ఆయన పిలిచినప్పుడు దేవుడికి విధేయుడై వచ్చినమే కాకుండా దేవుడు చెప్పిన ప్రతీదీ నమ్మాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది, నీతిమంతులుగా చేశాడంట. అంతేకాకుండా ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. అంటే ఎవరినైతే నీతిమంతులుగా తీరుస్తారు అంటే దేవుడు నిర్ణయించుకున్న వారిని పిలుస్తారు. పిలిచిన వాళ్ళు చాలామంది తప్పిపోతూ ఉండొచ్చు. కానీ అబ్రహాము గారు దేవుని మాటని నమ్మి అనేక విషయాల్లో ఆయన ఎదుట నిలబడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనకు లేఖన భాగాల్లో ఉంటుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. అలాగ నీతిగా ఎంచబడి దేవుని సన్నిధిలో ఆయన ఎదురు చూడడం వల్ల ఆయన్ని దేవుడు మహిమపరిచారంట. అబ్రహాము గారిని దేవుడు మహిమపరిచారు. ఎంతగా మహిమపరిచారు అని అంటే యేసు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారి పాపమంతా క్షమించబడుతుంది, వారి శాపమంతా తొలగింపబడి అబ్రహాము యొక్క ఆశీర్వాదం వారి మీదకి వస్తుంది. అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే పరిశుద్ధాత్మ మనలోనికి ఎలా వస్తుందో అలాగే అబ్రహాము ఆశీర్వాదం కూడా మనకు వస్తుంది అని అంతగా అబ్రహాము గారిని దేవుడు మహిమపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు, నిర్ణయించి పిలిచినప్పుడు ఆయన ఆ పిలుపుకు లోబడ్డారు. ఆ పిలుపుకు లోబడ్డారు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాతే మహిమపరచబడతారు. ఈరోజు దేవుడు కూడా మనల్ని పిలుచుకున్నారు. మనము చీకటిలో ఉన్నప్పుడు, అంధకార సంబంధమైన రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. మనం ఆ వెలుగులోనికి పిలువబడిన తర్వాత ఆయన మాటకి ఆయనకు నమ్మితే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డామో అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న నమ్మి మనం ఎప్పుడైతే నీతిలో ఎదుగుతూ ఉంటామో, దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ, దేవునితో నడుస్తూ, దేవుని కొరకు జీవిస్తూ ముందుకెళ్తామో మనము మహిమపరచబడతాము. మనకిచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు, దేవుడు మన పట్ల ఉంచిన గొప్ప ఐశ్వర్యాన్ని బయటికి తీసుకొచ్చి మనల్ని దేవుడు మహిమపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేస్తారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నిర్ణయించిన దాన్ని, పిలిచిన దాన్ని మనము గట్టిగా పట్టుకొని నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడదుము గాక. దేవునికి మహిమ తెచ్చేవారంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందుము గాక. ఆమేన్.